మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పునర్నిర్మించిన గద్దెలతో పాటు ఆ ప్రాంతమంతా కూడా విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. జాతరకు ముందే భక్తులు భారీగా వస్తూ ఉండటంతో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక మేడారం జాతరలో డ్రోన్ కెమెరాలతో భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు పోలీసులు. విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న మేడారంపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మేడారంకి సంబంధించి ఆ జాతర రద్దీ ఎలా కొనసాగుతోంది, డీటెయిల్స్ ఇవ్వండి. మేడారం మహాజాతర అవుతుంది. మరో 2 రోజుల్లోనే మేడారం సంబంధించినటువంటి జాతర సమ్మక్క సారలమ్మ పగడిరాజు గోవిందరాజులు గద్దెలపైకి రావడంతో ఈ జాతర పతాక స్థాయికి చేరుతుంది. ఎప్పుడెప్పుడు వనదేవతలు గద్దెలపైకి వస్తారా అని భక్తజనం ఎదురు చూస్తుంది. ఇప్పటికే లక్షలాది మంది ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. ఈసారి మేడారంలో భారీ ఏర్పాట్లు చేసి జాతరను మొత్తం కూడా అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. 250 కోట్ల రూపాయలతోటి మేడారంకు సంబంధించిన పునర్నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఇప్పుడు చూస్తే మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా ఒక మెట్రోపాలిటన్ సిటీగా మారిపోయింది. ఎటు చూసినా విద్యుత్ దీప కాంతులతోటైతే కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం మేడారాన్ని గద్దెలతో సహా చూస్తే మొత్తం మేడార పరిసర తీర్చిదిద్దారు. గుడి పునర్నిర్మాణం అంటే మరి గద్దెలపైకి వెళ్ళాలి, ఇరుకైనటువంటి ప్రదేశంగా ఉంది. 2-3 వేల మంది వెళ్తే చాలా క్రౌడ్గా కనిపించేది. కానీ ఈసారి వచ్చే భక్తులకు ఇబ్బంది కల దాదాపు ఒకేసారి క్యూ లైన్ 10,000 మంది కూడా ఉదయం పూట చూస్తే కూడా ఇప్పుడు ప్రజెంట్ లైవ్ నైట్ విజువల్ సంబంధించి ఇవంతా కూడా విద్యుత్ దీప కాంతులతోటి మొత్తం మేడారం గద్దెలంతా కూడా కనిపిస్తున్నాయి, కాంతివంతంగా కనిపిస్తున్నాయి, జిగేలుమంటున్నాయి. భక్తి పార్వశ్యంతో ప్రణమిల్లే విధంగా భక్తులు ఏ విధంగా ఉంటుందో అది ఇప్పుడు మనకు అక్కడ గద్దెల దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడంటే కొంత ఖాళీగా కనిపిస్తున్నా రేపు ఎల్లుండి నుంచి చూస్తే మాత్రం అక్కడ ఇసుకేస్తే జనం రాలనంతగా మొత్తం భక్తులతోటి ఆ ప్రాంతం అంతా కూడా ఇక్కిరిచిపోతుంది. అలాంటి మేడారం గద్దెల దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంగణాన్ని అంతా కూడా చూపిస్తున్నాం. మొత్తం మేడారానికి సంబంధించినటువంటి గద్దెల దగ్గరనే అమ్మవారిని దర్శించుకోవాలనేది భక్తుల విశ్వాసం ఉంటుంది. అందుకోసమే జంబన వాగులోకి వెళ్లి స్నానం చేసిన తర్వాత కుటుంబ సమేతంగా మొత్తం పిల్లా పాపాలతో అందరూ కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఆ అమ్మవారిని దర్శించుకొని వచ్చే వాళ్ళకు భక్తులకు గద్దెల దగ్గర కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించడంతో పాటు అద్భుతంగా ఈసారి తీర్చిద్దారు. విద్యుత్ దీప కాంతులతో అయితే జిగేలుమంటుందని చెప్పొచ్చు. మొత్తంగా ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఏ విధమైనటువంటిది ఉంటుందో మనం ఏరియల్ వ్యూస్ చూసినప్పుడు, మనం కొన్ని సందర్భాల్లో విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అలాంటి నైట్ విజన్ లో అద్భుతమైనటువంటి నగరం, కొన్ని సందర్భాల్లో విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అలాంటి నైట్ విజన్లో అద్భుతమైనటువంటి నగరాలలో చూస్తే ఏ విధంగా ఉంటుందో అట్లాంటి మెట్రోపాలిటన్ సిటీలను తలపించే విధంగా ఈసారి మేడారంతో కూడా తీర్చిదిద్దారు. అంతటి విద్యుత్ దీప కాంతులతో అయితే మేడారం అంతా వెలిగిపోతుంది. ఎటు చూసినా ఒక భక్తి పార్వశ్యాన్ని తలపించే విధంగా కూడా మేడారాన్ని అంతా కూడా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ప్రస్తుతం మేడారంకి సంబంధించినటువంటి గద్దెలు మనం ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. తో పాటు ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఒక జ్ఞాపకంగా మనం మేడారం లాంటి మహాజాతరకు వచ్చినప్పుడు చాలా మంది మళ్ళీ 2 ఏళ్ల పాటు కూడా ఆ జాతర ఏ విధంగా నిర్వహించుకున్నాము, ఆ జాతరకు సంబంధించినటువంటి విశిష్టత ఏ విధంగా ఉంది, ఈసారి ఏ విధంగా జాతరను తీర్చిదిద్దారు, ఇలాంటి జ్ఞాపకాలన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులతోటి, బంధువులతోటి అందరితోటి పంచుకుంటారు. అట్లాంటి అనుభూతిని కల్పించే విధంగా కూడా ఈసారి మేడారాన్ని తీర్చిదిద్దారు. అదంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా చూడొచ్చు ఈ విద్యుత్ దీప కాంతుల మధ్య సమ్మక్క సారలమ్మ గద్దెలపైకి వెళ్తున్నటువంటి భక్తులు, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఓవైపు ఇది మాఘమాసం సంబంధించినటువంటి పౌర్ణమి వెలుగులు, ఆ వెలుగులను ధీటైనటువంటి వెలుగులు కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ విద్యుత్ వెలుగులు కూడా కనిపిస్తున్నాయి. పండు వెన్నెలలో ఈ జాతర అంతా కూడా నిర్వహిస్తారు. ఎప్పుడు కూడా మాఘ పున్నమికి వచ్చేటువంటి ముందు బుధవారం నాడు ఈ జాతర జరుగుతుంది. జాతర ఈసారి పున్నమి 1వ తారీఖు అంటే ఫిబ్రవరి 1వ తారీఖు వస్తుంది. సేమ్ టైంలో మేడారంకు సంబంధించినటువంటి జాతర 28వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మనం కనిపిస్తుందంతా కూడా మేడారంకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు. ఇదంతా కూడా మేడారం గద్దెల నుంచి పక్కకు వెళ్తే చూడొచ్చు అసలు మనం మేడారంలో ఉన్నామా లేదా మరెక్కడ దగ్గర ఉన్నామా అనిపిస్తుంది. మనకు ఒక పెద్ద షెడ్ లాగా కనిపిస్తుంది. అదే ఈసారి భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్లకు సంబంధించినటువంటి క్యూ కాంప్లెక్స్ అనేది ఏర్పాటు చేశారు. అత్యంత హైట్ గా ఉండే విధంగా. సేమ్ టైంలో క్యూ లైన్ల నుంచి బయట
విధంగా సేమ్ టైంలో వెళ్ళే సమయంలో కూడా ఎమర్జెన్సీ కాంతులను వెదజల్లే విధంగా కూడా అక్కడ అంతా కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా మేడారాన్ని మనం కనుక చూస్తే అసలు ఇది మేడారమా మన ఇక్కడ ఉన్నామా అన్నంతగా కనిపించే విధంగా కూడా ఈ మేడారం అంతా కూడా కనిపిస్తుందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే మేడారానికి ఉన్నటువంటి రోడ్లు గతంలో అయితే చాలా ఇరుకైనటువంటి రోడ్లు ఉండేవి, కానీ ఇప్పుడు విశాలమైనటువంటి రోడ్లు కనిపిస్తున్నాయి. తర్వాత మధ్యలో డివైడర్స్ ఏర్పాటు చేశారు, లైటింగ్ దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు కనిపిస్తుందంతా కూడా గద్దెల దగ్గర నుంచి జంపన వాగుకు వెళ్ళేటువంటి ప్రధాన ద్వారి. ఇక్కడ జంక్షన్స్ కూడా డెవలప్ చేశారు. మనం ప్రస్తుతం డబల్ రోడ్ ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో సిటీస్లలో అంటే మనం వరంగల్ కానీ హైదరాబాద్ అలాంటి సిటీస్లలో మాత్రమే డబల్ రోడ్స్ కానీ లేదా సెంటర్ లైటింగ్ సిస్టమ్ కావచ్చు, లేదా ఏ నైట్ వెళ్ళినా కానీ ఒక నైట్ విజన్ అంటే మన హైదరాబాద్ శిల్పారాం లేదా అక్కడ ఉన్నటువంటి సిటీ ఏ విధమైనటువంటి వాతావరణం కనిపిస్తుందో అట్లా ఉంది. ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు మేడారంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అదే విధమైనటువంటి విద్యుత్ దీప కాంతులతోటి కనిపిస్తుంది. మేడారం జాతరకు సంబంధించి కూడా చూస్తే ఎందుకు అంటే 24 గంటల పాటు కూడా భక్తులు వస్తూనే ఉంటారు. తర్వాత వచ్చేటువంటి భక్తులంతా కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తుంటారు. 24 గంటలు ఎక్కడ కూడా నిర్విరామంగా భక్తులంతా కూడా అమ్మవార్ల దర్శనానికి వస్తుంటారు. కాబట్టి అలాంటి వచ్చే భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఈసారి గతంలో చాలా సార్లు మంత్రి సీతక్క కూడా చెప్పారు, ఒక్కసారైనా మేడారాన్ని అధికారికంగా నిర్వహించాలి, అలా నిర్వహించినప్పుడు మేడారాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతానని చాలా సందర్భాల్లో చెప్పారు. ఒకసారి ఆమెకు అవకాశం వస్తే ఏ విధంగా మేడారాన్ని మారుస్తారు అనేది మనం ఈ విజువల్లో చూడొచ్చు. ప్రస్తుతం మనకు కనిపిస్తుంది వై జంక్షన్ కు సంబంధించినటువంటి ప్లేస్. ఇక్కడనే అద్భుతంగా ఒకటి పల్లె వాతావరణాన్ని కావచ్చు, అదేవిధంగా సేమ్ టైంలో ఆదివాసీ సాంప్రదాయాలతో జాతర జరుగుతుంది కాబట్టి ఆ ఆదివాసీ బిడ్డగా ఉన్నది కాబట్టి మంత్రి సీతక్క అవన్నిటి కూడా ఇక్కడ స్పష్టంగా వచ్చే భక్తులకు మేడారం జాతరకు వస్తుంటే మేడారం లో జాతర విశిష్టత, తర్వాత స్థల పురాణము, తర్వాత వీటన్నిటిని కూడా చూపించే విధంగా అక్కడ తీర్చిదిద్దారు. ఈ నైట్ విజన్ కూడా అంటే మనం ఈ శిల్పారాం కావచ్చు అలాంటి ప్లేసెస్ కు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందో, లేదా ఇక్కడ కూడా మనకు అదే విధమైనటువంటి వాతావరణం కనిపించే విధంగా విద్యుత్ దీప కాంతులతో అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ మనం వెళ్తే, తర్వాత ఐటీ సెక్టార్స్ లలో వెళ్తే, లేదా బెంగళూరు అట్లాంటి దగ్గరికి వెళ్తే ఎట్లాంటి వాతావరణం మనకు కనిపిస్తుందో నైట్ విజన్ సేమ్ మనకు ఇప్పుడు ప్రస్తుతం మేడారం పరిసర ప్రాంతాలన్నా కూడా వాటికి నీటైనటువంటి వాతావరణంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మేడారంకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా విద్యుత్ దీప కాంతులతో అయితే వెదజల్లుతుంది. ఎటు చూసినా కానీ మేడారం ఒక అద్భుతమైనటువంటి తీర్చిదిద్దినటువంటి విధానం కావచ్చు, లేదా మేడారంకు ఏ స్థాయిలో ఫెసిలిటీస్ కల్పించారో మనం చూడొచ్చు. అయితే మేడారం సంబంధించి కూడా ఇది జనజాతరగా చెప్తారు, జానపద జాతరగా చెప్తారు, తర్వాత తెలంగాణ కుంభమేళగా పిలుస్తారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా మనం చూస్తాం. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా పిల్లా పాపలతోటి, కుటుంబ సభ్యులతోటి, తర్వాత మొత్తం అందరూ కూడా మేడారం జాతరకు కుటుంబ సమేతంగా వస్తారు. వచ్చిన వాళ్ళు ఇక్కడే అటవీ ప్రాంతంలోనే విడిది చేస్తారు, ఇదే అడవిలో వాళ్ళు నివాసం ఉంటారు, ఇక్కడనే తాత్కాలిక గుడారాలు వేసుకుంటారు. ఒక పల్లె వాతావరణం ఉంటుంది. ఇక్కడ చూస్తే రంగుల రాట్నం నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా 1000 దుకాణాలు ఇక్కడ వెలుస్తాయి. తాత్కాలికమైనటువంటి శక్తులలో ఏర్పాటు చేసుకుంటారు. మొత్తం అక్కడ చూస్తే మనకు ఈ చిన్నది వస్తువు దొరుకుతుంది, ఈ పెద్ద వస్తువు దొరుకుతుంది అనేది లేకుండా ఇన్ని కనిపిస్తుంది. 24 గంటల పాటు కూడా పబ్లిక్ అంతా కూడా రోడ్లపైనే ఉంటారు. ఇప్పుడు మనకు కొంత ఖాళీగా కనిపిస్తున్నటువంటి రోడ్లు కనుక రేపు ఈవినింగ్ ఇదే టైంకు కనుక చూస్తే మనం ఇసుకేస్తే రాలదు అన్నంతగా 24 గంటలు అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది అంతా కూడా. అందుకనే అంత స్థాయిలో విద్యుత్ దీప కాంతులను అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. మనం ఇంకొద్ది ముందుకు వెళ్తే జంపన వాగు, ప్రస్తుతం మనం విజువల్ కూడా డ్రోన్ జంపన వాగు దగ్గరికి వెళ్ళింది. జంపన వాగు దగ్గర కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ పుణ్యస్నానాలు అంటే ప్రతి అడుగు మేడారంకు వెళ్ళాలి అంటే మొదటి అడుగు ఈ జంపన వాగులో పడాల్సిందే. జంపన వాగులో స్నానం చేసిన తర్వాతనే కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడనే తలనీలాలు ఇవ్వడం కానీ ఇవంతా కూడా జంపన వాగు దగ్గర చేస్తారు. మనం జంపన వాగు సంబంధించి కూడా చూడొచ్చు. 1993 వరకు కూడా ఇక్కడ బ్రిడ్జి లేదు, కేవలం తాడ్వాయి నుంచి మాత్రమే భక్తులంతా వచ్చేవారు. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఇదంతా కూడా, అయినా జంపన వాగు మీద 37 రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో తక్కువ టైంలో ఆ బ్రిడ్జి ఎన్నో అవాంతరాలు వచ్చినా ఆ బ్రిడ్జి నిర్మాణం చేశారు. ఆ తర్వాత నుంచే భక్తుల తాకిడి పెరిగింది. తర్వాత పత్రా నుంచి కూడా మేడారంకు రావడానికి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి స్వాగత తోరణాలు కావచ్చు అవన్నీ కూడా ఏ విధంగా లైటింగ్ ఏర్పాటు చేశారో చూడొచ్చు. ఆ తర్వాత రెండో బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కోట్ల మంది భక్తులు ఎంతమంది వచ్చినా ఆహ్వానం పలికే విధంగా ఈ జాతరకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా
తీర్చిదిద్దారని చెప్పచ్చు. మొత్తంగా మేడారంకు సంబంధించినటువంటి ప్రాంతం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇన్ని లక్షల మంది వస్తారు, ఇన్ని దాదాపుగా ప్రతిరోజు కొన్ని లక్షల మంది వస్తారు. వచ్చిన వాళ్ళకు చాలా ఫెసిలిటీస్ అవసరం ఉంటాయి. అందులో ప్రధానంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్య కావచ్చు, తర్వాత వాళ్ళు విడిది చేస్తుంటారు, తర్వాత ఎడ్ల బండ్లలో వస్తారు, ట్రాక్టర్లు లేదా లారీలు, ఇలా రకరకాలైనటువంటి వాళ్ళకి అందుబాటులో ఉన్న వాహనాలన్నీ పల్లెలన్నీ కూడా కదిలి పట్టణాలు పల్లెలు ఏది అనేది కూడా అన్ని కూడా మేడారంకు తరలి వస్తాయి. అలా తరలి వచ్చినటువంటి మేడారంలో ఫెసిలిటీస్ కల్పించాల్సి ఉంటుంది. ఆ ఫెసిలిటీస్ కు సంబంధించి కూడా మనం చూస్తే 1418 ఎకరాలను ఈసారి మేడారంకు సంబంధించినటువంటి దగ్గర పార్కింగ్ కోసం కూడా తీసుకున్నారు. దాంట్లో 43 సెక్టార్లలో పార్కింగ్ సంబంధించినటువంటి ప్లేసెస్ ఏర్పాటు చేశారు. అయితే మేడారంకు సంబంధించి కూడా మనం చూస్తే ప్రస్తుతం ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు, ట్రైనింగ్ ఐపీఎస్ అధికారులు వీళ్ళంతా కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతుండ్రు. వాళ్ళ ట్రైనింగ్ లో ఇది ఒక పెద్ద పార్ట్ గా చూస్తుంటారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా చూడొచ్చు, మనకు వాళ్ళు పెద్ద ఎక్స్పీరియన్స్ గానే భావిస్తుంటారు. అందుకనే ఈ ఐపీఎస్ లు కావచ్చు, ఐఏఎస్ లో ట్రైనింగ్ ఉన్న వాళ్ళంతా కూడా ఇలాంటి మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి దాని దగ్గర వాళ్ళు ట్రైనింగ్ కోసం రావాలి అనుకుంటారు. దాని వల్ల ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం అయితే మేడారంకు సంబంధించి కూడా చూస్తే మొత్తం 28వ తారీఖు జరగనున్నటువంటి మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి దానికోసం సర్వం సిద్ధమైంది. మొత్తం విద్యుత్ దీప కాంతులతో అయితే ఎదజల్లుతుంది. ఎటు చూసినా కానీ మేడారం అందాలు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఇక్కడ చూసినటువంటి ఏర్పాట్లు కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి మేడారం మారిపోయిన మేడారాన్ని గతానికి ఇప్పటికి చాలా మేడారంకు సంబంధించినటువంటి మార్పులన్నీ కూడా జరిగాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మేడారంకు సంబంధించినటువంటి గద్దెల సంబంధించినటువంటి ప్రాంగణం అంతా కూడా మనం చూడొచ్చు. మరొకసారి ఈ గద్దెల ప్రాంగణం మొత్తం కూడా విద్యుత్ దీప కాంతులతో అయితే మారిన మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి ప్రాంగణం ఏదైతే గద్దెలు ఉన్నటువంటి 4 దేవతలు ఒకే వరుసలో ఉన్నటువంటి ప్రాంగణాన్ని కూడా మనం చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉంది, ఏ విధంగా తీర్చిద్దారో దాన్ని అంతా కూడా ఆ లైట్ల వెలుతులతోటి, ఆ విద్యుత్ దీప కాంతులతోటి కూడా మొత్తం మేడారం మొత్తం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈసారి మేడారం గతానికి భిన్నంగా, గతానికంటే గతంలో ఎన్నడూ లేనంతగా డెవలప్మెంట్ చేయడం కావచ్చు, విద్యుత్ దీప కాంతులను తోటి వెదజల్లడం కావచ్చు, మొత్తంగా మేడారం అంతా కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఈసారి మేడారం మహాజాతరకు సంబంధించి అన్ని శాఖలు కూడా సన్నమవుతున్నాయి, దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నాయి. 24 గంటలు కూడా ఎంపీడీసీలు విద్యుత్ అందించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మేడారంలో కావచ్చు, తర్వాత 2 సబ్ స్టేషన్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత 3 33 kV విద్యుత్ సబ్ స్టేషన్ల నుంచి కూడా ప్యారలల్ గా ఇక్కడికి విద్యుత్ అందించడానికి సంబంధించి కావచ్చు. అంటే 24 గంటల్లో ఏ క్షణంలో కూడా విద్యుత్ సంబంధించినటువంటి సరఫరా నిలిచిపోకుండా, అంతరాయం చిన్న ఎండుక రాసి అంటే ఒక క్షణం అంతరాయం లేకుండా కూడా విద్యుత్ పవర్ సరఫరా చేస్తారు. మొత్తం డిమాండ్ కు తగ్గట్టుగా ముందుగానే ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి చాలా రోజులుగా అంటే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా దాదాపు నెల రోజుల నుంచి కూడా శ్రమిస్తున్నారని చెప్పచ్చు. భక్తులకు వచ్చే వాళ్ళకు ఎక్కడ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. సేమ్ టైంలో ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాల నుంచి మొదలు పెడితే చాలా సంబంధించినటువంటి హెలికాప్టర్ వరకు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. తర్వాత విద్యుత్ డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మొత్తంగా మేడారం అంతా కూడా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మేడారంకు సంబంధించినటువంటి మనం డ్రోన్ విజువల్ కు సంబంధించి కూడా మొత్తం మనంతా కూడా చూస్తే ఈ మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా అద్భుతంగా తీర్చిదిద్దారు. మనం ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్తే బస్టాండ్ జంక్షన్ కి వెళ్తున్నాం. బస్టాండ్ జంక్షన్ కు సంబంధించినటువంటి ముందుకు వెళ్తే అటుపక్క నుంచి ఒకవైపు మనకు లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు కనిపిస్తున్న దాని దగ్గర చూస్తే రైట్ సైడ్ కు వెళ్తే బస్ స్టాండ్ ఆ పరిసర ప్రాంతాలు కనిపిస్తున్నాయి. అదే లెఫ్ట్ సైడ్ కు వెళ్తే సమ్మక్క కొలువైనటువంటి చిలుకల గుట్ట వైపు వెళ్తుంది. ఈ మనం చూస్తే మనం సిటీని తలపిస్తుంది. సేమ్ టైంలో ఆ జంక్షన్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే బస్ స్టాండ్ వెళ్తుంది. 59 ఎకరాలలో బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు. 4000 బస్సులను నిత్యం అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను భక్తులను చేరవేసేందుకు తీసుకొస్తున్నారు. ఇంకోవైపు వెళ్తే చిలకల గట్టుకు సంబంధించినటువంటి ఏరియా ఇదంతా కూడా ఈ చిలకల గట్టు ఏరియాకు నుంచే గుట్ట మీద నుంచి అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనం అనేది గద్దెలపైకి రావడంతో మేడారం పతాక స్థాయికి చేరుకుంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మేడారంకు సంబంధించినటువంటి విద్యుత్ దీప కాంతులతోటి ఏ విధంగా కనిపిస్తుందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం కనిపిస్తుందంటే కూడా జంపనవాగు మళ్ళీ దీనికి ఒక 3 రూట్స్ ఉంటాయి. అంటే జంపనవాగు వెళ్ళడానికి సంబంధించినటువంటి దారి ఒకవైపు ఉంటుంది. సేమ్ టైంలో ఇంకొక వైపు వెళ్తేనేమో ఇంకో రూట్ కనుక వెళ్తే హరిత హోటల్ వైపు రావడానికి ఉంటుంది. అంటే ఏ వైపు వెళ్ళినా దానికి సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. తర్వాత ఎక్కడ కూడా చీకటి అనేది లేకుండా అంటే ఈ పరిసర ప్రాంతాలలో లక్షలాది మంది ఇక్కడనే విడిది చేస్తారు. ఇక్కడనే
ఉంటారు, ఇక్కడనే కుటుంబ సభ్యులతో ఉంటారు. వాళ్ళంతా కూడా అమ్మ వాళ్ళకు భక్తిగా మొక్కులు చెల్లించుకోవడం కావచ్చు, ఇక్కడే విడిది చేయడం, ఇక్కడే విందు ఆరగించడం కావచ్చు, వండుకొని తిని కుటుంబం అంతా కూడా ఇక్కడనే ఉంటుంది. అట్లాంటి మేడారంకి సంబంధించినటువంటి జాతర కాబట్టి ఎక్కడ విద్యుత్కు సంబంధించినటువంటి అంతరాయం కలగదు. సేమ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి మేడారం విశిష్టత మరింత విశ్వవ్యాప్తం చేయాలి. అందరికి తగ్గట్టుగానే మొత్తం మేడారాన్ని అంతా కూడా తీర్చిదిద్దారు. ఆ స్థాయిలో మేడారం అంతా పరిసర ప్రాంతాలంతా కూడా విద్యుత్ కాంతులతో అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మేడారం అంతా కూడా మనకు కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు మాదిరి. మొత్తంగా మేడారం సంబంధించినటువంటి విద్యుత్ దీప కాంతులతో అయితే దగదగలాడుతుందని చెప్పొచ్చు. వచ్చే భక్తులు కూడా ఈ లైటింగ్ కావచ్చు, లేదా ఏదైనా బిల్డింగ్ లాంటిది కావచ్చు, లేదా ఇక్కడ మంచాలు కూడా 4 వైపులా ఏర్పాటు చేశారు. అలాంటిది పైకి ఎక్కి కిందకు చూసినప్పుడు ఒక అనుభూతిని వాళ్ళైతే పొందగలుగుతున్నారు. మనం ఇప్పుడు చూసే విజువల్ కూడా అలాంటివే. ఇవన్నీ చూసిన తర్వాత మైమార్చిపోతున్నారు. ఒక మంచి జ్ఞాపకాలతోటి వాళ్ళంతా కూడా మేడారం నుంచి వెళ్ళడానికి, మేడారం వచ్చిన వాళ్లకు ఒక జ్ఞాపకాలను వాళ్ళని నెమరు వేసే విధంగా కూడా ఉంచే విధంగా కూడా ఇదంతా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మేడారంకు సంబంధించినటువంటిది కూడా చూస్తే ఈ జంక్షన్స్ అంతా కూడా ఈసారి తీర్చిదిద్దారు. మేడారం జంక్షన్స్ అన్ని కూడా వాళ్ళకి అంటే ఇక్కడ మేడారంకు సంబంధించినటువంటి ప్రధానంగా కూడా 7 జంక్షన్స్ ఉంటాయి. ఆ 7 జంక్షన్స్ కూడా ఒకటి ఆదివాసీలకు సంబంధించినటువంటి కల్చర్ ను చూపించాలి. సేమ్ టైంలో వాళ్ళ ట్రెడిషన్ తో పాటు పల్లె వాతావరణం ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఇక్కడ ప్రజల జీవన వైవిధ్యం ఏ ఉంటుంది, జీవనం ఏ విధంగా సాగిస్తారు, వాటన్నిటిని ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. ఆ విధంగా చూపించే విధంగా కూడా జంక్షన్లన్నీ కూడా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం మనం సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ప్రధాన గద్దెకు ఉన్నటువంటి ముందు జంక్షన్ దగ్గరికి వెళ్ళాం. ఈ జంక్షన్ కి సంబంధించినటువంటి దగ్గర కూడా చూస్తే ఇక్కడ కనిపిస్తుందంటే కూడా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెల దగ్గరికి అమ్మవారు తీసుకొచ్చేటువంటి జంక్షన్. ఇక్కడనే అమ్మవారిని ఏ విధంగా తీసుకొస్తారో, ఆదివాసీల ట్రెడిషన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ సాంప్రదాయం ఏ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా అక్కడ ప్రతిబింబించే విధంగా. అంటే లోపలికి భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో ఒక్కసారి కనుక ఈ జంక్షన్ కనుక చూస్తే వాళ్ళందరికీ అర్థమవుతుంది. అంటే అమ్మవారిని ఇక్కడి నుంచి తీసుకొస్తే ఏ విధంగా తీసుకువెళ్తారు, తర్వాత ఏ విధంగా వాళ్ళకు ట్రెడిషన్ ఉంటుంది, వాళ్ళ డప్పు చప్పులు ఏ విధంగా, వాళ్ళ వాయిద్యాలు ఏ విధంగా ఉంటాయి, ఇవంతా కూడా ఒక విద్యుత్ దీప కాంతుల లైటింగ్ ల మధ్య వాటన్నింటినీ కూడా చూడడానికి అవకాశం కల్పించారని చెప్పొచ్చు. అవన్నీ కూడా చూస్తూ వాళ్ళంతా కూడా మైమర్చిపోయే విధంగా కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా మనం మొత్తంగా చూడొచ్చు. ఇదంతా కూడా ఒక్కసారి విద్యుత్ దీప కాంతులతోటి కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా అంటే మనం సిటీని మహానగరాలను కల్పించే విధంగా కూడా ఇదంతా కూడా తీర్చిదిద్దారు. గతంలో అయితే చాలా చిన్న కుగ్రామం ఇదంతా కూడా. మామూలుగా ఒక 400-500 కుటుంబాలు కూడా ఇక్కడ ఉండవు. చాలా జనాభా అతి చిన్న కుగ్రామం. కానీ 2 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాజాతరకు సంబంధించి కూడా కోట్ల మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. వాళ్ళకి తగ్గట్టుగా మేడారం కూడా అనేక మార్పులు జరుగుతూ వస్తుంది. ఆ మార్పులకు సంబంధించి అన్నింటినీ కూడా చూడొచ్చు. ప్రస్తుతం మేడారంకు సంబంధించినటువంటి ఇదంతా కూడా తీర్చిదిద్దారు. రేపటి నుంచి కూడా సార్లమ్మ, పగడిద్రాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి ఆగమనం ఎల్లుండి ఉంటుంది కాబట్టి అదంతా కూడా రేపే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా మొదలవుతుంది. పునుగొండలు అంటే కొత్తగూడ మండలం పునుగొండల నుంచి పగడిద్రాజును తీసుకొస్తారు. దానికి సంబంధించి కూడా దాదాపు మేడారానికి వాళ్ళు అటవీ మార్గంగా కాలిబాటను వస్తారు. మొత్తం 60 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటా రావాల్సి ఉంటుంది. అది రేపే స్టార్ట్ అవుతారు. ఎల్లుండి ఇక్కడికి మేడారంకు చేరుకుంటారు. ఈ పత్రా నుంచి మొదలు పెడితే తాడువాయి వరకు కావచ్చు, లేదా ఇటు అన్ని మార్గాలంతా కూడా ఈ విధమైనటువంటి విద్యుత్ దీప కాంతులతో అయితే మార్చారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మేడారంకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు కావచ్చు, మేడారంకు సంబంధించినటువంటి ఏరియా కావచ్చు, మనం చూడొచ్చు ఏ విధమైనటువంటి విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతుందో చెప్పొచ్చు మాధురి. రైట్, థ్యాంక్ యూ.